మరో ఎలక్షన్ బ్రేకింగ్ మనకి ఇప్పుడు అందుతోంది. ఏపీ డీజీపీ కార్యాలయానికి వెళ్లిన సిఎస్ సుబ్రహ్మణ్యం సాయంత్రం 4 గంటల నుంచి డీజీపీ కార్యాలయంలోనే ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం అనేటువంటి బ్రేకింగ్ మనకి ఇప్పుడు అందుతోంది. డీజీపీ ఆఫీస్కు సిఎస్ వెళ్లడం పైన అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా సిఎస్ కార్యాలయానికే డీజీపీని పిలిపించుకునే సాంప్రదాయం ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ సాంప్రదాయం మారిపోయింది. మనం చూస్తున్నాం, దానికి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ నే చూస్తున్నాం. ఏపీ డీజీపీ కార్యాలయానికి సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం వెళ్ళటం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందించడానికి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, కొద్దిసేపటి క్రితమే ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీ డీజీపీ కార్యాలయానికి వెళ్ళాడు. కార్యాలయానికి వెళ్లి ఉన్నతాధికారులందరితో ఒక రివ్యూ అయితే నిర్వహించారు. దాదాపు 4 గంటల సమయంలో ఆయన డీజీపీ ఆఫీస్ కి చేరుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా దాదాపు 2 గంటల నుంచి ఆయన వారితో సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే టీడీపీ మాత్రం ప్రధానంగా ఆరోపిస్తుంది డీజీపీ కార్యాలయంలో ఏ విధంగా ఆయన రివ్యూ నిర్వహిస్తారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెన్సేషనల్ గా నడుస్తుంది. చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పోలీసులు అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. డీజీపీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలి. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక వారిని పని చేసుకునే విధానాన్ని చెడగొట్టే విధంగా కూడా సిఎస్ అక్కడికి వెళ్లి డీజీపీ కార్యాలయంలో ఏ విధంగా రివ్యూ నిర్వహిస్తారు, ఇదేదో కుట్ర కోణం దాగి ఉంది అనే అనుమానాలు అయితే టీడీపీ వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే డీజీపీని మొన్న ఎన్నికల డీజీపీని కావచ్చు అనేక ఆరోపణలు చేస్తూ ఉంది. కానీ డీజీపీ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఉదయం వెళ్లి డీజీపీ కంప్లైంట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు సంఘటనలో టీడీపీ నేతలకు కార్యకర్తలకు గాయాలు తగిలాయి, అనేక దాడులు వైసీపీ చేసింది. వీటినన్నింటినీ అరికట్టాల్సిన బాధ్యత ఉందని టీడీపీ కూడా ఉదయం ఫిర్యాదు చేసింది. కానీ సాయంత్రానికల్లా ఏ విధంగా సిఎస్ వెళ్లి డీజీపీ ఆఫీసులో కూర్చుంటారు, అధికారులందరినీ పిలిపించుకొని ఎన్నికల విధులు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరిస్తారు, ఇదంతా కుట్ర కోణం దాగి ఉంది. ఇప్పటికే ఈ సిఎస్ ని మొన్ననే ఎన్నికల కమిషన్ మార్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా కూడా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని సిఎస్ గా ఎన్నికల కమిషన్ నియమించింది. ఎన్నికల కమిషన్ కుట్రలో భాగంగా ఈ వ్యవహారాలు జరుగుతున్నాయనే తీవ్ర ఆరోపణలు అయితే తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఈ అంశాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలని టీడీపీ భావిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా టీడీపీ సీనియర్ నేతలంతా కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలని గమనిస్తున్నారు. ఎందుకు సిఎస్ అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు కీలక సమయంలో అధికారులతో రివ్యూ ఎందుకు పెట్టాల్సి వస్తుంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే పై అధికారులు కూడా ఎన్నికల సంఘానికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్తాం. ఎట్టి పరిస్థితిలో కూడా కుట్ర రాజకీయాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, దానిలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయనే అనుమానాన్ని టీడీపీ వ్యక్తం చేస్తుంది. సంధ్య. రైట్ రవిచంద్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం.